నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని కొందరు అక్రమార్కులు అక్రమ సంపాదనకు అలవాటు పడి గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు చేతికి చిక్కి కటకటాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులు తెలివిగా ఆలోచిస్తూ కొత్త వ్యూహాలను రచించి గంజాయిని చాక్లెట్ల రూపంలో మార్కెట్లో బహిరంగంగా అమ్ముతూ ఖమ్మంలో పోలీసుల తనిఖీల్లో దొరికిన సందర్భంలో మంగళవారం సాయంత్రం జూలూరుపాడు మండల కేంద్రంలో కిరాణం మరియు పాన్ షాపులో పోలీసులను విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ జీవన్ రాజు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. గవర్నమెంట్ పరంగా షాప్ పెడతారా? నేను ఎన్ని రోజులు ఎలక్ట్రికల్ షాప్ అనుకుంటాను. ఇది చూడలేదు. ఒకటి 3 రూపాయలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.